మరి సహవాసంలో అందరం కూడుకొని మేమంతా మరి ఉన్నప్పుడు మీరు సేవ చేయాలని చెప్పి ఆయన ప్రోత్సహించిన ప్రోత్సాహాన్ని బట్టి మేము సేవకు సమర్పించుకున్నాం. దేవుని కృపను బట్టి 2009 నుంచి దేవుడు చెప్పిన మాట ఎంతో శ్రమ, ఎంతో కష్టం, ఏమీ తెలియదు. అలాంటి సమయంలో అలాగే పట్టుకొని ఉన్నందుని బట్టి ఇప్పటికి ఇంతమంది దేవుని సంఘంలో రక్షణ పొందినారు. రక్షణ పొందిన బిడ్డలు అభిషేకం కూడా పొందినారు. దేవుని స్తోత్రం చెప్పండి. రక్షణ పొందడం సంతోషమే, కానీ రక్షణ పొందిన బిడ్డలు ఏం పొందాలి? అభిషేకం పొందాలి, ఆత్మ జ్ఞానం పొందాలి, దేవుని దగ్గర శక్తి పొందుకోవాలి. దేవుని మహాకృపను బట్టి మరి చాలా మంది దైవజనులు, నాకు ఒక దైవజనులు, చాలా మరి ఆత్మీయ దైవజనులు ఉన్నారు. నేను గౌరవించే చాలా మంది దైవజనులు కొంతమంది ఉన్నారు, చెప్తాను. వాళ్ళని మన కొత్త చర్చి దగ్గర ప్రార్థన పెట్టేటప్పుడు వాళ్ళను నలుగురిని గెస్ట్గా మనం పిలుచుకుందాం. అయితే ఒక దైవజనులు ఏమన్నారంటే, ఇక్కడ నుంచి అనేక మంది సేవకులు బయలుదేరతారు అన్నాడు. నాకు అప్పుడు అర్థమే కాలేదు. ఇక్కడ నుంచి అనేక మంది సేవకులు బయలుదేరుతారు. నిజంగానే చాలా మంది నా స్థలంలో ఉండి మీరు ఆలోచించండి. మందిరంలో 3-4 వాక్యం చెప్పడానికి దేవుని శక్తి పొందుకొని మరి నిలబడి వాక్యం చెప్పే కృపను పొందుకున్నారంటే, ఒక విశ్వాసి కంటే ఒక సేవకు నిలబెట్టడం చాలా కష్టం. దేవుని మహాకృపను బట్టి అలాంటి సహవాసంలో మనము ఉన్నాం. దేవుడే అట్టి ధైర్యాన్ని మన సంఘంలోంచి బిడ్డలకు ఇస్తూ సేవ యొక్క బలమును అనుగ్రహిస్తున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. స్తోత్రం చెప్పండి. అందరూ పాస్టర్లు ఆన్లైన్ అయిందంటే అన్ని కూడగట్టుకొని ఏది చెబితే మా సంఘంలో ఉన్న వాళ్ళ హృదయాలు కదిలి తెల్లారే కానుకలు తెచ్చిస్తారో, నా కుటుంబాన్ని పోషిస్తారో అని చెప్పి అన్ని సిద్ధపరచుకొని వస్తారు. నేను చెప్పాను, దేవుని స్తోత్రం కదా, నేను చెప్పాను. నేను ఇక ఏడుపులు తూడుపులు నా దగ్గర ఉండవు. ఉన్నాయా? ఎప్పుడైనా ఏడ్చిందా? నిన్నటి లేదు, మొన్నటి లేదని ఎప్పుడు ఏడ్చిందా? ఏడవరు. దేవుని స్తోత్రం. నా శక్తి సామర్థ్యాన్ని బట్టి నాకు అక్కడిక్కడ చదువుకొని బతికే తెలివి ఉంది, బ్రతుకుతాను. దేవుని కృప, దేవుని మీద ఆధారపడుతుంటాను. అద్భుతంగా దేవుడు మన ప్రతి అవసరతలను తీరుస్తూ ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు నేను సేవకు వచ్చినా? బాప్టిజం తీసుకున్నాక 2005లో బాప్టిజం తీసుకున్నా. సేవకు ఎప్పుడు వచ్చినా? 2009. ఇప్పటికి 16-17 సంవత్సరాలు. 17 మందిని నిలబెట్టినా నాకు ఆ సంతోషం ఉంది. దేవుని స్తోత్రం కనుక. ఎందుకంటే ఇప్పుడు మీరు బాప్తిస్మాలు పొంది ఎన్నో సంవత్సరాలు అయింది. సరే, సేవకు రాకపోయినా కానీ ఆత్మలను పట్టేటువంటి కృపను కూడా మీరు పొందుకోవాలని ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. మాటలు కాదు, చేపలు తొందరగా దొరకవు. చెరువులలో చేపలు తొందరగా దొరకవు. ఆ చేపల్ని పట్టేటువంటి విధానం చాలా, అంటే ఒక ఆత్మకు సువార్త చెప్పి దేవుని దగ్గర తీసుకున్నారంటే అది ఎంతో కష్టం. వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టాలి, చాలా జాగ్రత్తగా నిలబెట్టాలి. అది దేవుని ఆత్మ చేత జరుగుతుంది. మరి అదే ముఖ్యంగా సంఘ విస్తరణ విషయంలో మీరు కూడా మీ బాధ్యతలు చేయాలని ఈ రాత్రి నేను గుర్తు చేస్తా ఉన్నాను. హల్లెలూయా. మీరు ఏం చేయాలి? వేరే సంఘాలలో నిన్నటి దినం నేను డిఎంకుంట ప్రాంతం వెళ్ళాను. ఒక సహోదరి, ఆ చెల్లి పేరు ఏం పేరు తెలియదు, కానీ నేను ఇంకో ఆదామాన్ని ఇద్దరం వెళ్తే ఆమెను రోజు మీ దగ్గర తీసుకొని వస్తాను. ఆమె నమ్మిన సిద్ధాంతాన్ని ఎంత చక్కగా చెప్తుందంటే, అన్న విశ్రాంతి దినం ఆదివారం కదా, ఆదివారం ఆచరించాలి, వేరే రోజులు ఆచరించకూడదని టకా 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 10 వాక్యాలు తీసి చదువు చెప్తా ఉంది. మధ్య మధ్యలో వస్తారు ఇళ్ళ మధ్యలోకి. వాళ్ళు ఎంత జ్ఞానం అంటే, వరల్డ్ మిషన్ సొసైటీ, చర్చ్ ఆఫ్ గాడ్ సంస్థ వాళ్ళు తిరుగుతా ఉన్నారు అక్కడ స్త్రీలు. మీరు శనివారం ఆరాధన చేయాలి, శనివారం చేయాలి, ఆదివారం చేయకూడదని చెప్పేసి వాళ్ళు, సరే వాళ్ళకి తెలిసి వాళ్ళు చెప్తున్నారు. లాస్ట్ నేను అన్నాను, అమ్మా మరి సమరేశ్వరి దగ్గర యేసు ప్రభు మాట్లాడినప్పుడు నువ్వు శనివారమే ఆరాధనకి వెళ్ళాలని సమరేశ్వరితో చెప్పాలి, ఎందుకు చెప్పలేదు? జక్కే దిగేటప్పుడు కూడా శనివారం చేయాలి అని అది ముఖ్యమైనది చెప్పాలి కదా, అదేం చెప్పలేదు. మరి సమరేశ్వరితో ఏమన్నాడు తెలుసా దేవుడు? ఒక కాలం వస్తుందమ్మా, ఆ కాలం వచ్చినప్పుడు మీరు తండ్రిని ఈ పర్వతాల మీద ఆరాధించరు, దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు అని ఆ కాలం వచ్చే ఉన్నది అని చెప్పేశాడు. కానీ ఇక్కడ ఎందుకు చెప్పలేదంటే నోరెళ్ళ పెట్టి
అది శనివారం ఆదివారం కాదు. ఇప్పుడు రాత్రి ప్రార్థన చేసిన ప్రభు అయినడా దేవుని సోదరులను కాక హల్లెలూయా. కనుక ఉన్నాయి నిజమే. మరి మనకు శనివారం అయితే వేరే దేశానికి ఆదివారం కదా, వేరే దేశానికి ఆదివారం అయితే మనకు సోమవారం అవుతుంది కదా. ఈ కాలచక్రం ప్రకారం అంటే అక్కడ కూడా మొదలుపెట్టి దేవుడి కృపను బట్టి విశ్రాంతి దినం అనేది ఉంది. అది శనివారమే. కానీ దేవుడు ఆ కాలాన్ని ఎలా చేశాడంటే, ఇప్పుడు శనివారం అని వాళ్ళు ఆరాధిస్తుంటారు, మనం తెల్లారి మనం ఉదయం 10 గంటలకు ఆరాధిస్తుంటాము. ఆ సమయాన్ని దేవుడు ఎలా చేస్తాడో మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఈ శని ఆదివారాల మధ్యలోనే దేవుని యొక్క కార్యము జరుగుతూ ఉంది. కనుక అయ్యో మళ్ళా మీరు శనివారం అంట కదన్నా చేసేది, నువ్వు మాకు ఇన్ని రోజులు చెప్పలేదని చెప్పేసి ఎవరైనా మీ మధ్యలోకి వస్తే కంగారు పడకూడదు. దేవుని అడుగుదాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఇంకొక ప్రశ్న మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఆరాధిస్తున్న దేవుడు మనం చెప్పడా, ఇన్నేళ్ల నుంచి చెప్పడా? వాస్తవానికి ఆదివారం వెళ్ళాలని ఎందుకు ప్రేరేపించి తీసుకుని వస్తున్నాడు? అది దేవుని ఆత్మ కాదా? ఇప్పుడు అది ఆదివారం మనం ప్రేరేపింపబడి దేవుని మందిరానికి తీసుకొని వచ్చి దేవుని ఆత్మ కాదా? చెప్పాలా? దేవుని ఆత్మనా దెయ్యమాత్మ? చాలా అక్కడ దేవుని సోదరు కనుక ప్రతి మనస్సాక్షికి దేవుడు ఒక తృప్తిని ఇస్తాడంట. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు ప్రభువుతో మాట్లాడేలాగిన హల్లెలూయా. మోకరించి 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 చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ రాత్రి నీ సన్నిధిని బట్టి వందనాలు నాయన. నీ సన్నిధి మా పెన్నిధి నాయన, మీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆవరించుమా, ఆదుకొనుమా, నన్ను పాలించుమా. నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినను, హల్లెలూయా. ఎన్ని ఇక్కట్లు వచ్చినా నిన్ను విడువనయ్యా, నీ పాదాల చెంతనే బ్రతుకుతానయ్యా. హృదయాలు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఎందుకు వచ్చా? ఆయన స్వరం వినాలని. చాలాసార్లు ఆయన మాట్లాడినప్పుడు మనం గ్రహించం. చాలాసార్లు ఆయన మాట్లాడినప్పుడు మనము ధ్యాస పెట్టం. ఆయన మాట్లాడే దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన మాటలను గ్రహించం మనం. ఆయన మీతో చెప్పినది చేయుడి అని మరియా యేసు ప్రభు గురించి చెప్పినట్టుగా ప్రియుడా, సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుడు అలాగే పరిశుద్ధాత్మ గురించి యోహాను సువార్త 17వ అధ్యాయంలో సాక్ష్యం ఇచ్చున్నారు. 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో కూడా సాక్ష్యం ఇచ్చున్నారు. ఆదరణకర్త వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆయన మీతో మాట్లాడుతాడు. 14:26లో వాక్యం ఉంది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన విషయములను జ్ఞాపకము చేయును అని దేవుడు ఆదరణకర్త గురించి